భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5వ టెస్టు మ్యాచ్లో మొదటి రోజే భారత్ జట్టు పట్టు సాధించింది. దాన్ని కొనసాగిస్తూ రెండో రోజు కూడా ఇంగ్లాండ్ జట్టుకు ఊపిరి ఆడకుండా చేసింది. మొదటి రోజే 218 పరుగులకు ఆలౌట్ అయిన ఇంగ్లాండ్ జట్టు రెండో రోజున భారత్ జట్టు బ్యాటింగ్ ధాటికి కుదేలైంది. ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, వన్ డౌన్ బ్యాట్స్మెన్ గిల్ ఇద్దరూ సెంచరీలతో కదం తొక్కడంతో పాటు జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, అరంగేట్ర ఆటగాడు పడిక్కల్ అర్ధ సెంచరీలు చేయడంతో భారత్ జట్టు భారీ స్కోరు సాధించింది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మూడవ సెషన్ ప్రారంభంలోనే ఇండియా 8 వికెట్లు కోల్పోవడంతో ఇండియా ఆలౌట్ లాంఛనమే అని అందరూ అనుకున్నారు. కానీ టీమిండియా నైట్ వాచ్మెన్స్ గా టైలెండర్లుగా పిలువబడే కుల్దీప్ యాదవ్, బుమ్రా ఇద్దరూ కూడా తాము నైట్ వాచ్మెన్ కాదు, డార్క్ నైట్స్ అనే రేంజ్ లో పోరాడి ఇంగ్లాండ్ కు రాత్రి నిద్ర పట్టకుండా చేశారు. ఈ ఇద్దరూ దాదాపు 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్ కు సహనం కోల్పోయేలా చేయడంతో పాటు వాళ్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారు. ఇదే ఈ రోజు ఈ మ్యాచ్ కు హైలైట్ అని చెప్పాలి. బుమ్రా, కుల్దీప్ సూపర్ బ్యాటింగ్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. రోహిత్ శర్మ దూకుడు తగ్గించి సమయానికి తగ్గట్లు ఆడుతూ నిజమైన నాయకుడిగా వ్యవహరించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 1 వికెట్ నష్టానికి 135 పరుగుల వద్ద ఉన్న భారత్ జట్టు స్కోరును రెండో రోజు మెల్లగా ముందుకు కదిలించారు భారత బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్. వీరిద్దరూ మొదటి సెషన్లో ఆచితూచి ఆడుతూ ఎప్పుడో అవసరమైనప్పుడు మాత్రమే భారీ షాట్లు కొడుతూ మిగతా సమయంలో సింగిల్స్, డబుల్స్ సాధిస్తూ జట్టు స్కోరు బోర్డును పెంచుకుంటూ పోయారు. మొదటి రోజే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ సెంచరీ వైపుగా పరుగులు తీస్తుండగా మరో బ్యాట్స్మెన్ గిల్ మాత్రం నెమ్మదిగా దూకుడు పెంచి తాను కూడా సెంచరీకి చేరువయ్యాడు. ఇదే క్రమంలో లంచ్ సెషన్ సమయానికి ఇద్దరు సెంచరీలు చేయడమే కాకుండా ఇంగ్లాండ్ జట్టుపై భారత్ జట్టు ఆధిక్యాన్ని కూడా సాధించింది. ఈ జోడీని విడదీయడం ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వల్ల కాలేదు. ఎంతమంది బౌలర్లను ప్రయోగించినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో చివరకు స్టోక్స్ స్వయంగా తానే బౌలింగ్ చేయడానికి రంగంలోకి దిగాడు. అదృష్టవశాత్తు మొదటి బంతికే అతడు రోహిత్ శర్మను క్లీన్ బౌల్ చేశాడు. అతడు అవుట్ అయిన కొద్దిసేపటికి మరో బ్యాట్స్మెన్ గిల్ కూడా జేమ్స్ అండర్సన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. అక్కడితో భారత టాప్ ఆర్డర్ లో కీలక బ్యాట్స్మెన్ ఇద్దరు అవుట్ అయినట్లయింది. రోహిత్ శర్మ 162 బంతులను ఎదుర్కొని 103 పరుగులు చేయగా గిల్ 150 బంతులను ఎదుర్కొని 110 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేయడానికి వచ్చిన దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్ అద్భుతంగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోవడం మొదలుపెట్టారు. వీరిద్దరూ బంతులు మార్చుకుంటూ ఒకరి తర్వాత ఒకరు ఇంగ్లాండ్ బౌలర్లపై మెల్లిగా విరుచుకుపడుతూ పరుగులు చేశారు. ఇదే క్రమంలో 4వ వికెట్కు ఇద్దరూ కలిసి ఏకంగా 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. చూస్తుండగానే వీరిద్దరూ కూడా హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నారు. ఆ తర్వాత సర్ఫరాజ్ ఖాన్ ఎక్కడో ఏకాగ్రత కోల్పోయాడు. ఫలితంగా జట్టు స్కోరు 376 పరుగుల వద్ద ఉండగా 4వ వికెట్ గా షోయబ్ బషీర్ బౌలింగ్ లో రూట్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. సర్ఫరాజ్ ఖాన్ 60 బంతుల్లో 93 స్ట్రైక్ రేటుతో 56 పరుగులు చేశాడు. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ కొద్దిసేపు మెరుపులు మెరిపించినా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని తాను కూడా వెనుదిరిగాడు. అప్పటికి భారత్ జట్టు స్కోరు 400 పరుగులు దాటగా పడిక్కల్ 103 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్ చెరొక 15 పరుగులు మాత్రమే చేసి ఈ ఇన్నింగ్స్ లో నిరాశపరిచారు. ఆ తర్వాత వచ్చిన అశ్విన్ కూడా డకౌట్ కాగా కుల్దీప్ యాదవ్, బుమ్రా మాత్రం ఇంగ్లాండ్ బౌలర్లకు ఎదురు నిలిచి అద్భుతంగా పోరాడారు. వీరిద్దరి దెబ్బకు ఇంగ్లాండ్ ఆటగాళ్లకు విసుగొచ్చిందంటే అతిశయోక్తి కాదు. రెండవ రోజు టీమిండియా ఖచ్చితంగా ఆలౌట్ అవుతుంది అని భావించిన ఇంగ్లాండ్ కు బుమ్రా, కుల్దీప్ అదిరిపోయే డిఫెన్సివ్ బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ వాళ్లు ఆఫ్ ఎండ్ అయ్యేలా చేసి టీమిండియా జెండా రెపరెపలాడించారు. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 8 వికెట్లు నష్టపోయి 473 పరుగులు చేసింది. బుమ్రా 19 పరుగులతో, కుల్దీప్ యాదవ్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇప్పటికే టీమిండియా 255 పరుగుల ఆధిక్యాన్ని సాధించి మూడవ రోజు టీమిండియా 300 స్కోరు దరిదాపుల్లోకి వెళ్లి ఇంగ్లాండ్ ను బ్యాటింగ్ ఆహ్వానించినా మన స్పిన్ బౌలర్ల దెబ్బకు ఆ ఆధిక్యాన్ని అధిగమించకముందే ఇంగ్లాండ్ ఆలౌట్ అయ్యి మనం ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించే అవకాశం ఉంది. ఏది ఏమైనా టీమిండియా గెలుపు తథ్యం. కానీ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం అనేది మాత్రం అర్థమవుతూ ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.